శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజబాబు గారు. ఈరోజు కూడా మన ఫ్లాష్ బ్యాక్లో ఒక అంటే మోసపోయిన నటీమని అనుకోవచ్చు. ఈవిడ కరెక్టే. అందరూ మోసపోయిన వాళ్ళ నటీమణి. మీరు నటీమణి అంటేనే ఇక అది ఎంప్లాయిడ్. అవును, దానికి సెపరేట్ వ్యాఖ్యానం అక్కర్లేదు. అవసరం. అందుకనే గబుక్కు నేను అవును అనేసాను. ఈ చేతంటే మీరు ఎవరి గురించి అడిగినా కూడా ఆవిడ మోసపోయే ఉంటారు. అయితే ఆ మోసం ఎంత మోసపోయిందో మరి మొత్తానికి విరక్తి పుట్టి ఆ సంపాదించిన సంపాదన మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి కాంచన గారు అబ్బో ఓకే. ఆవిడ గురించి చెప్పుకోవాలంటేనండి, ఒక విధంగా ఆవిడ అంత్యకాలంలో మోసపోయిన తర్వాత పతనావస్థకి మద్యానికి చాలా మంది మద్యానికి అలవాటు పడ్డారు, చెడిపోయిన వాళ్ళని చూసాం మనం. ఈవిడ అలా కాదు, దేవుడి ధ్యానంలోకి వెళ్ళిపోయింది, ఆధ్యాత్మికత వైపు మరలింది. అది చాలా మంచిగా, అది ఆచరించదగింది. ఒకరు మోసపోయినంత మాత్రాన మనం మన శరీరాన్ని మన దీన్ని పాడు చేసుకోక్కర్లేదు, మన జీవితాన్ని పాడు చేసుకోక్కర్లేదు. ఇంకో మార్గం వైపు కూడా మళ్ళించవచ్చు అని అందరికీ నేర్పిన నటీమణి కాంచన గారు. పైగా అంత తెలివి విద్యాధికురాలు ఆవిడ. ఏమండి, తర్వాత నాట్యం తెలుసు, అది హైలీ స్టాండర్డ్. తర్వాత ఈవిడ ఎక్కడ పుట్టిందంటే మెడ్రాస్లో పుట్టింది. కాంచన గారు ఒరిజినల్ పేరు వసుంధర. వసుంధర ఒరిజినల్ పేరు. ఏమండి, ఈవిడ పురాణం రామకృష్ణ శాస్త్రి విద్యుల్లత అనే దంపతులకి మెడ్రాస్లో పుట్టింది. ఆ రామకృష్ణ శాస్త్రి గారు ఇంజనీరు, మెడ్రాస్లో ఉద్యోగం. సో మెడ్రాస్లో కాపురం. షెఫర్డ్ కాన్వెంట్లో ఫస్ట్ ఆవిడ పుట్టంగానే ఒక కోయిదర్ వచ్చాడు. కోయిదర్ వచ్చి ఆ పాపను చూసి, పాప రంగు బంగారం, ఈవిడ భవిష్యత్తు కూడా బంగారంలాగా ఉంటుందని చెప్పి వెళ్ళిపోయాడు. పాప రంగు, అందుకనే ఆ తర్వాత కాంచన అని పెట్టారు తర్వాత పేర్లు. వసుంధర నుంచి కాంచన ఎందుకు వచ్చింటే బంగారం, కాంచన ఉంటే బంగారం. ఏమండి, అది పెట్టుకున్నారు. షెఫర్డ్ కాన్వెంట్లో చదివింది. కాన్వెంట్లో చదువుతూనే భరతనాట్యం అది శిక్షణ పొందుతూ ఉంది. షెఫర్డ్ కాన్వెంట్ అయిన తర్వాత దీనికి వెళ్ళింది, కాలేజీకి వెళ్ళింది. ఎతిరాజ్ ఉమెన్ కాలేజ్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఉమెన్ మెడ్రాస్లో. దాంట్లో ఇంటర్మీడియట్ చదువుతుంది. ఇంటర్మీడియట్ చదువుతుండగానే ఈ తండ్రి ఉద్యోగం చేస్తున్నారు కదా, తను కూడా ఈ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండడానికి ఉద్యోగానికి అప్లై చేసింది అనేక చోట్లకి. చేస్తే ఎయిర్ హోస్టెస్గా జాబ్ వచ్చింది. ఎయిర్ హోస్టెస్గా జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత సరే జాబ్ చేస్తూ ఉంది. అంటే వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడు అన్నట్టుగా ఉంది. ఈవిడకో సిస్టర్ ఉంది. ఆ తర్వాత బెంగళూరు వెళ్ళిపోయింది ఆవిడ. అయిన తర్వాత ఎయిర్ హోస్టల్లో వెళ్తుండగా హిందీ దర్శకుడు మహేష్ కౌల్ అనే దర్శకుడు ఉన్నాడు. ఆయన విమానంలో చూస్తే ఈవిడిని చూసి, ఇవి చాలా బాగుంది అనుకుని ఆయన ఏం చేశాడంటే, నేను నీతో టెస్ట్ చేస్తాను, సినిమాలో యాక్ట్ చేయాల్సి వస్తుందని చెప్పాడు. సరే, ఎంతోమంది చెప్తూ ఉంటారు మామూలుగా, ఫ్లైట్లో దర్శకులు సినిమా వాళ్ళు వస్తూ ఉంటారు కదండి, అంతమందిని చూస్తూ ఉంటారు కదా, మామూలుగా చెప్తారులని ఒక నవ్వి, అంటే ఆ డ్యూటీలో ఉండగా వాళ్ళు ఇంకో దాని గురించి ఆలోచించరు, అంత యాంబిషియస్ ఇది ఉండదు. ఆ ఎయిర్ హోస్ట్లో ఉన్నప్పుడు వాళ్ళ సర్వీసే అంతే. మామూలుగా తీసుకుని వెళ్ళిపోయింది. ఆయన మాట్లాడడం లేట్ అయింది. ఈ లోపల ఇంకొక ప్రొడ్యూసరు చూశాడు ఆవిడ్ని, తమిళ ప్రొడ్యూసరు. ఆయన ఎంజీఆర్కి బాగా దగ్గర, కోవై చెల్లియను. మేము కూడా ఒక సినిమా చేసాం, ఆయన సినిమా. ఆయన పెద్ద రాజకీయవేత్త, ఎంజీఆర్కి క్లోజ్ బాగా. ఈయన అడిగితే ఎంజీఆర్ వెంటనే డేట్స్ ఇచ్చేస్తాడు. ఆయనకి క్యాబినెట్ ర్యాంకులో ఒక పోస్ట్ ఏదో ఉంది తమిళనాడులో. మేము వెళ్ళినప్పుడు బాగా మీకు ఏం కావాలో చెప్పండి చేస్తాం అనేవాడు. మేము అడగలేదు, అప్పుడు అవసరాలు లేవు కాబట్టి. ఆయన పిక్చర్ నేను పనిచేశాను. ఎక్కడైనా ఎవరైనా వస్తే పిస్టల్ తీసుకుని వచ్చేవాడు ఆయన షూటింగ్ దగ్గరికి, ఎవరిని గొడవ చేస్తారు. ఎన్టీఆర్తో సర్కస్ రౌండ్ తీసాం మేము, అది చెప్పాలిగా మీకు. పెద్ద పెద్ద సినిమా తీసాం. అయిన తర్వాత ఆయన కాంచన గారిని చూసి లైక్ చేసి దర్శకుడు శ్రీధర్ గారికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన అంతకుముందు ఏదో తీసుకున్నారు అనుకుంటాను తమిళ్లో. తమిళ గురించి మనకి ఆయన ఏం చేశారో తెలియదు.
ఎంజీఆర్తో బాగా శ్రీధర్ ఎంజీఆర్తో కూడా చేశారు కాబట్టి ఆయన చేసి ఉంటారు ఒక ప్రొడ్యూసర్. చేసి శ్రీధర్కి చెప్పాడు ఆయన. శ్రీధర్ చెప్తే ఆవిడని ఎంక్వైరీ చేసి మెడ్రాసే కాబట్టి పిలిచి చూశారు. చూసిన తర్వాత ఆయనకి నచ్చింది బాగా. ఆయన అప్పుడు ఏం చేస్తాడంటే రవిచంద్రన్ అనే దీంతో హీరోతోటి, రవిచంద్రన్ అనే టాప్ పాపులర్ హీరో, యూత్ హీరో, మంచి హీరో, ఆయనతోటి కాదలెక్క నేరమిల్లే అనే సినిమా తీస్తున్నాడు. కాదలెక్క నేరమిల్లే అంటే ఇద్దరు హీరోలు, ముత్తురామన్ను రవిచంద్రను. అందులో కాంచనాను రాజశ్రీ. ప్రేమించి చూడు అనే సినిమా గుర్తుందిగా మీకు? ప్రేమించి చూడు పి పుల్లయ్య గారు తీసుకుని రైట్స్ తీసుకుని కాదలెక్క నేరమిల్లే ప్రేమించి చూడు అనే సినిమా తీశారు. అందులో కాంచన రాజశ్రీ. రాజశ్రీ ఏమో జగ్గయ్య గారి నాగేశ్వరరావు పక్కన, కాంచన ఏమో జగ్గయ్య గారి పక్కన. ఇలాగా బుచ్చబ్బాయి పని కావాలో మనం చాలా చెప్పుకున్నాం. ఆ సినిమా చేశారు. ఆ సినిమా చేస్తూ కాంచనకి మంచి పేరు వచ్చింది. కాంచనకి రాజశ్రీ అంటే అంతకుముందు వచ్చింది కాబట్టి చాలా మంచి పేరు వచ్చింది, చాలా హుషారైన పేరు వచ్చింది. ఆ తర్వాత టర్నింగ్ పాయింట్ సినిమా ఒకటి వచ్చింది. ఆ అమ్మాయి అంటే కాంచన గారు అంటే ఒక ఇది వచ్చేసింది. తమిళ్లో కూడా చాలా సినిమాలు వచ్చినాయి. తమిళ్లో ఆల్ హీరోస్తో చేసిన నటీమణి కాంచన. తెలుగులో ఎన్టీఆర్తో చేసింది. ఎక్కువ గ్లామర్ రోల్స్ కదండి చేసింది. గ్లామర్ రోల్స్, అదే గ్లామర్ రోల్స్. ఒక మంచి డ్రామాటిక్ రోల్ కూడా చేసింది, కళ్యాణ మండపం అని, భీమసుందర్. తర్వాత పైగా ఆవిడకి టర్నింగ్ పాయింట్ అయిన సినిమా ఏంటంటే శోభన్ బాబు గారితో వీరాభిమన్యు, వి మధుసూదన్ డైరెక్షన్. ఆ సినిమాతో వీళ్ళిద్దరికి ఒక ఇది ఏర్పడింది. అంటే ఆవిడ ఈవిని సొంతం అనుకున్నాడు ఆయన. ఎప్పుడైనా షార్ట్ తేడా వస్తే కేకలేసేవాడు ఆయన, ఫైల్ ఇసిరేసేవాడు. మధుసూదన్ కోపం ఎక్కువ కొంచెం చేస్తేవాడు, చాలా జాగ్రత్తగా ఉండేవాడు ఆయన దగ్గర. తర్వాత కాంచన ఆయన వీరాభిమన్యులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు కాబట్టి ఆయన అంటే ఆ తర్వాత తీసిన సినిమా వేశ్యగా కళ్యాణ మండపం. గజ్జె పూజ అనేది తమిళ నుంచి తెలుగులో తీశారు. శోభన్ బాబు, కాంచన ఇందులో కూడా వేశ్య క్యారెక్టర్. సో మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ మధుసూదన్ వారు చేయించారు ఏమండి. ఇలాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఆయన. ఇలా సినిమాలు చేస్తుండగా ఇంకా చెప్పాలంటే కె విశ్వనాథ్ గారు మొదటి చిత్రం ఆత్మగౌరవం ఏఎన్ఆర్తో సినిమా చేసింది, అక్కినేని నాగేశ్వరరావుతో. ఇంకా అక్కినేని నాగేశ్వరరావుతో మంచి కుటుంబంలో సావుకారు జానకిను కాంచన గారు చేశారు ఏమండి. ఇలా జరుగుతుండగా కూతురు దీంట్లోకి వచ్చేసి సంపాదనలో పడిపోయిన తర్వాత ఈ తండ్రి గారికి ఒక అభిప్రాయం ఏర్పడింది. అసలు ఏంటి ఆవిడ వైభవం ఉంది, నేను ఆ ఉద్యోగం ఎంత, నా ఇదంతా, ఈ ఉద్యోగం అసలు చేయకూడదు, లేరు వ్యాపారం చేయాలి అని చెప్పేసి, డబ్బు ఉంది కదా, కూతురు తెచ్చే డబ్బు అలా పడుంది. మరి ఏం చేస్తాడు ఆయన, ఏదో వ్యాపారం మొదలు పెట్టాడు ఆయన. ఒకటో రెండో వ్యాపారాలు చేశాడు. అందులో డమాల్స్ మొత్తం పోయింది. కూతురు సంపాదించింది పోయింది, ఇది పోయింది. అంచేత ఎవరు పడితే వాళ్ళు వ్యాపారాలు చేయకూడదు కదా. ఈయన ఒక ఇంజనీరు, ఇంజనీర్కి ఏమిటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి తప్ప వ్యాపారంలో లౌక్యం కావాలి, అది వర్కౌట్ కాలేదు. ఆయన అంటే ఎవరొకరి మీద ఆధారపడాలి కదండి. మనం కొత్తగా తెలియని వ్యాపారంలోకి దిగేటప్పుడు ఎవరొకరి మీద ఆధారపడాలి. ఆధారపడితే వాళ్ళ నేచర్ మీద మన వ్యాపారం భవిష్యత్తు ఆధారపడుతుంది. అంచేత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు, మనం వెనక్కి వెళ్ళిపోతాం. అలా జరిగింది కాంచన గారి తండ్రి దీంట్లో. పైగా ఆయన రామకృష్ణ శాస్త్రి గారు, పైగా వాళ్ళతో ఎక్కువ మింగిల్ అవ్వలేరు కదా. అంచేత అలా అయితే కొంత పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత భార్యాభర్తలకి ఇద్దరికి అంటే తల్లిదండ్రికి బాగా భయం వేసింది. భయం వేసి ఆ తర్వాత ఇప్పుడు ఈ లోపల ఏమైందంటే ఆయన కళ్యాణ మండపం సినిమా తీసిన తర్వాత శోభన్ బాబుతోటి వాళ్ళిద్దరికి సన్నిహితం అని బాగా రూమర్ వచ్చేసింది, బాగా బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు భయం పట్టుకుంది. ఇప్పుడు మనం సంపాదించిన డబ్బులో పోగొట్టాం, ఇప్పుడు ఆయన కనుక మన అమ్మాయిని తీసుకెళ్ళిపోతే, ఒకటి పెళ్లి చేసుకోకపోయినా ఆయన కంట్రోల్లో ఉంటే ఈ మొత్తం ఆస్తి అంతా ఆయన పట్టుకుపోతాడు. ఎవరి ఆలోచన వాళ్ళే కదండి. ఇప్పుడు పట్టుకుపోతాడా లేదా ఆయన గురించి వీళ్ళకి ఏం తెలియదు కదా. అంచేత ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళిపోతే ఈవిడితో పాటు ఈ ఆస్తులు పాస్తులు కూడా వెళ్ళిపోతాయి. అంచేత మనం జాగ్రత్త పడాలి అని చెప్పేసి తండ్రి గారు తల్లిదండ్రి కూడా ప్లాన్ చేశారు. అక్కడేమో వాణిశ్రీ గారి దాంట్లోనో అక్క బావ, ఇక్కడేమో తల్లిదండ్రి ప్లాన్ చేశారు. అంతకంటే దారుణం ఏముంటుంది అంటే కూతురు మీద కూడా డౌట్ పడడం.
ఇక పెళ్లి ప్రస్తావన ఎత్తట్లా వయసు వచ్చినా కూడా వాళ్ళు. జనరల్గా ఏంటి, కూతురు ఎంత దీంట్లోకి వెళ్ళినా కూడా పెళ్లి ప్రస్తావన తేవాలి. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది అనుకో, పెళ్లి మనకి బాగా దొరికింది మనకి, వీళ్ళు ఎలాగో చెప్పుకుంటున్నారు కాబట్టి మనం పెళ్లి ప్రస్తావన తేపోయినా పర్లేదు, అమ్మాయి ముందు మాత్రం పెళ్లి ప్రస్తావన ఎత్తకో అన్నాడు ఆయన తల్లి భార్యతోటి. అలాగే పెళ్లి చేస్తట్లా అమ్మాయి చేసుకుంటూ పోతుంది, వెళ్ళిపోతుంది. మధుసూదన్ రావు గారితో కాంటాక్ట్స్ అని ఇదిగా ఉంది. ఆయనంటే భయం కాంచన గారికి. ఇట్లా ఉంటుండగా ఆయన ఏం చేశాడంటే ఒకసారి మొత్తం ఆస్తులన్నీ ఏమున్నాయి, బిల్డింగ్ చాలు కదా, బిల్డింగును ఉన్న డబ్బు అంతా, ఇప్పుడు సినిమాలు బిజీగానే చేస్తుంది ఆవిడ, ఆ వచ్చే డబ్బులన్నీ వెనకేసేస్తున్నారు వీళ్ళు. ఆవిడకి అవసరమైనంత వరకు ఆవిడకి ఇచ్చి వెనకేసేస్తున్నారు. తర్వాత ఇప్పుడు మన సినిమాటిక్గా ఈ బ్యాంకు సంతకాలు పెట్టాలని చెప్పి ఆవిడ చేత మొత్తం సంతకాలు పెట్టించుకున్నారు, కొన్ని కాగితాలు పెట్టి. బ్యాంకులో గ్యారంటీ ఇవ్వాలని ఏదో స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకుని ఆస్తి మొత్తం వాళ్ళు రాసుకున్నారు. ఓకే, చూడండి, తల్లిదండ్రులు కూతురికి, కన్న కూతురు సంపాదన దారుణం. తినటానికి అసలు ఇప్పుడు అన్నం తినేటప్పుడు ఒక ఇది కావాలి కదా సార్ మనకి, తిండి చేసేటప్పటికి. పైగా ఆయన చదువుకున్న అతను ఇంజనీరు, పైగా ఈవిడ విద్యాధికురాలు, ఈవిడ ఇంగ్లీష్ బాగా మాట్లాడుతూ ఇంగ్లీష్ నాటకాలు వేసేది. తర్వాత ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను, ఈవిడ మనోహరన్ అని తమిళ్లో లంకేశ్వరన్ కొన్ని వేల ప్రదర్శనలు ఇచ్చాడు ఆయన. ఎంఆర్ రాధా రక్తకన్నీరు ఎలాగిచ్చాడో మనోహర్కి రావణాసురుడుగా అంత పేరుంది అక్కడ. లంకేశ్వరుడు అనే డ్రామా, దాంట్లో సీతగా వేసింది ఈవిడ. ఓకే, మెడ్రాస్లో ఉంటూ చదువుకుంటూ. ఓకే, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ తర్వాత సినిమాలు. ఇది ఆవిడ లైఫ్ స్టైల్. ఏమండి, తర్వాత ఇక ఆయన ఇదైపోయిన తర్వాత ఈ మధుసూదన్ రావు గారితో కనెక్షన్ సహజీవనం చేస్తుందని చెప్పేసి దాన్ని ఆసరాగా తీసుకుని వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని మొత్తం ఆస్తులన్నీ వాళ్ళు రాయించేసుకున్నారు. రాయించేసుకునేటప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఇవి తెలిసింది. తెలిసినప్పుడు విరక్తి వచ్చేసింది. అంటే డబ్బు కోసం ఇది ఒక అనుబంధం లేదా, తల్లిదండ్రులు చేయాల్సిన పనేనా ఇది అని చెప్పేసి అంటే తిరగబడలా ఆవిడ. ఛీ, ఈ డబ్బు సంపాదన కూడా ఎందుకు ఇంకా అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే విరక్తితోటి ఊరు పెట్టి బెంగళూరు వెళ్ళిపోయింది. బెంగళూరు వెళ్ళిపోయి అంటే మొత్తం ఆస్తి పాస్తులు మొత్తం అన్నీ వదిలేసి విరక్తి వచ్చేసింది ఆవిడకి. అలాగని వ్యసనాలకు వెళ్ళాలి ఆవిడ. ఒక పక్కన పెళ్లి కాలేదు, ఒక పక్కన ఆధారం లేదు. మధుసూదన్ రావు పెద్దవాడు, పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు, ఏదన్నా ఉంటే కనెక్షన్స్ తప్ప ఇది లేదు. ఏమండి, ఇక పెళ్లి చేసుకోవడానికి ఎవరో సిద్ధంగా ఉండరు ఇప్పుడు ఈ పరిస్థితుల్లో. అందుకని ఆవిడ విరక్తి వచ్చేసి నా తల్లిదండ్రులే నన్ను మోసం చేసినప్పుడు నేను ఎందుకు ఇచ్చేయాలి, బతకాలి అనుకోలేదు, మళ్ళీ బతకూడదని అనుకోలేదు. ఆవిడ ఇదేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి ఆ దైవధ్యానుల గుడిలో సేవ చేసుకుంటూ ఆ గుడి క్లీన్ చేస్తూ అక్కడే ఉంటూ బ్రతికింది చాలా కాలం. చాలా కాలం తర్వాత ఇది తెలిసిన శ్రేయోభిలాషులు చెల్లో కొందరు ఉంటారు కదా, నువ్వు ఇలా వదిలేస్తే ఎట్లాగా వాళ్ళని, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వేమో ఇక్కడేమో గుడిలోనేమో ఇచ్చేస్తున్నావు, ఇది కుదరదు, నువ్వు ఎలాగైనా సరే నువ్వు సాధించాలని చెప్పేసి కోర్టులో కేసేద్దాం అన్నారు. కేసే నాకెందుకు దాని మీద ఆశ లేదు కదా, వద్దంటే లేదు, ఇది జరగటానికి వీల్లేదు, అన్యాయం అని చెప్పేసి ఎవరో అభిమానులు మొత్తం అందరూ కలిపి బలవంతంగా ఆవిడ చేసి సంతకం పెట్టించి కోర్టులో కేసు వేశారు వాళ్ళ మీద తల్లిదండ్రుల మీద. ఇలాగ నేను సంపాదించిన ఆస్తిని వాళ్ళు ఇలాగ మోసం చేసి తీసుకున్నారు, అంతా నా సంపాదన, నా ఓన్ సంపాదన అని వాళ్ళు తయారు చేయించి కోర్టులో కేసు వేశారు. నిజమే నమ్ముతారు కదా. కాంచన కన్నడలో కూడా చేసింది, తమిళ్లో చేసింది, హిందీలో చేసింది, పంచభాషా నటి, అన్ని భాషల్లోనూ చేసింది, పాపులరు. ఏది ఎలాగా కోర్టులో నువ్వు వాణిశ్రీ అని నమ్మకం ఏంటని అడిగినట్టుగా ఉంటుంది. గుర్తు చేసుకోవాలి సార్. అంటే ఎంతటి మోసగాళ్ళు ఉంటారో, అంటే మన కన్నే మన వేలుతోనే మన కన్ను పొడిస్తే ఎలా ఉంటుందండి. అలాగా వాళ్ళు బిడ్డకి జన్మనిచ్చి కూడా వాళ్ళు బిడ్డ సంపాదనతో తింటూ ఆధారపడి ఉండొచ్చు కదా. ఇప్పుడు నిన్ను ఎదిరించి ఎవరినైనా పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు భయపడవచ్చు. కేవలం ఊహమాత్రంగా
ఆయనతో కనెక్షన్ ఉందని చెప్పి మమ్మల్ని బజార్ను పడేస్తారేమో, ఈ ఆస్తి అంతా తీసుకుని మేము రోడ్డు మీదకి వచ్చేస్తాము, ఇంత వైభవం అనుభవించాం ఇన్నాళ్ళు, ఇక మళ్ళీ దరిద్రం అనుభవించాల్సి వస్తుంది అని భయంతో వీళ్ళు ఇచ్చేశారు. అయిన తర్వాత కేసు కొన్ని ఏళ్ల తర్వాత వచ్చేసింది. 15 కోట్లు విలువ చేసే బంగ్లా, ఆ స్థలం అంటే ఆ ఏరియానే పెద్ద ఏరియా, గిరి రోడ్లో, నాకు తెలుసు, అది చూశాను నేను. 3 అంతస్తులు 4 అంతస్తులు ఉంది, 15 కోట్ల వాల్యూ. మొత్తం ప్రిపేర్ చేసింది. వచ్చిన తర్వాత ఒకసారి నవ్వుకుంది, దీనికోసం నేను వచ్చేసింది చి అనుకుని, భగవంతుడా నువ్వు ఎందుకు ఇంత పరీక్ష పెడతావో నాకు తెలియదు, అంచేత నువ్వే ఇచ్చావు నాకు ఈ సంపదను ఇచ్చింది, అంచేత నువ్వే మళ్ళీ వాళ్ళ చేత తీయించుకున్నావు, ఇక నాకెందుకు ఇది, మళ్ళీ ఇది నా దగ్గర ఉంటే మళ్ళీ ఎవరన్నా ప్రలోభ పెట్టి నన్ను మోసం చేయొచ్చు, అంచేది నాకు అక్కర్లేదు, నీ దగ్గరికి చేరుస్తానని చెప్పేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి అవి మొత్తం రాసేసి వాళ్ళిద్దరికి వాళ్ళు ఏం చేయాలో రాతకోతలను ఫినిష్ చేసి ఇచ్చేసింది. నాకెందుకు ఇది అని చెప్పేసి తన జీవితం మామూలు జీవితం, నార్మల్ జీవితాన్ని గడుపుతూ, తనకేదో కొంత క్యాష్ అది వచ్చి ఉంటుంది కదా, ఆ జీవితం దాంతో గడుపుతూ చెన్నైలో ఇప్పుడు ఉందన్నమాట. ఏమండి, ఓవరాల్గా ఇవన్నీ తెలుసుకుంటే ఏంటంటే మనకి చాలా సినిమాలు చేసిందండి, దాదాపుగా 200 సినిమాలు చేసింది ఆవిడ, తెలుగు తమిళ కలిపి. ఎన్టీఆర్తో కూడా చేసింది, ఏమండి, ఇలాగా ఏఎన్ఆర్తో చేసింది, అందరితో చేసిన తర్వాత దాదాపుగా చేసిన తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతుంది. ఏం మాట్లాడినా కూడా నాకు ఎందుకమ్మా, నాకు భగవంతుడి ధ్యానం చాలు అనే పరిస్థితిలో ఆవిడ ఉంది. కానీ నిజంగా చూడండి ఆవిడ కష్టాన్ని. ఇంకోటి ఇక్కడ ఇంకో రకంగా అనుకోవచ్చు, పేరెంట్స్ ప్రొటెక్ట్ చేయటం కోసం అవి తీసుకున్నారేమో అనుకుంటా, బట్ అది లేదండి, ఇవ్వలేదంటే లేకపోతే ఆవిడెందుకు విరక్తితో వెళ్ళిపోద్ది, ప్రొటెక్ట్ చేస్తే ఆవిడ అక్కడే ఉండాలిగా, కాంచన్ గారు అక్కడే ఉండాలిగా. తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయింది, మీరు నన్ను మోసం చేశారు, పొద్దున్న లేస్తే మీ మొహం చూడాలి, నేను చూడను అని చెప్పేసి వెళ్ళిపోయింది. బికాస్ షీ ఈజ్ ఎడ్యుకేటెడ్. అంత ఎడ్యుకేషన్ లేకపోతే ఇంగ్లీష్ మాట్లాడడంలో ఒకళ్ళు షావుకార్ జానకి, 2 జయలలిత, ఫస్ట్ జయలలిత, షావుకార్ జానకి, కాంచన్ గారు, ఈ ముగ్గురు ఇంగ్లీష్ మాట్లాడడంలో మా తెలుగు ఇండస్ట్రీలో బాగా మంచి పేరు పొందిన వాళ్ళు. సో ఆ ఎడ్యుకేషన్ ఉండబట్టే, ఆవిడ ఆ సంస్కారం ఉండబట్టే ఇక వేరే విధంగా ఆలోచించిపోయింది, ఆలోచించకుండా పోయింది. ఒక పక్కనే మధుసూదన్ రావు గారు ఇచ్చేసాడు, ఆయన వల్ల తన పెళ్లి కాకుండా అయిపోయింది. సో ఒక జీవితం తను ఎందుకు వచ్చింది, ఇది సంపాదించి పెట్టడానిక, లేకపోతే తను తినటానికి ఇంత కావాలా, ఇంత చేయాలా, అక్కర్లేదు. అంచేత ఈ మోసగాళ్ళని పోషించడానికే నేను ఇంత శ్రమపడి నేను కళాకారునిగా నేను ఇన్ని సినిమాలు చేశానా అని చెప్పేసి ఆవిడ భావనలోకి వచ్చేసింది. సో ఫైనల్గా ఏంటి, నాకు అల్టిమేట్ భగవంతుడే కావాలి, నాకు అన్నీ ఆయనే చేశాడు, ఇచ్చింది ఆయనే, తీసుకుంది ఆయనే, మళ్ళీ పుసుకుంది ఆయనకు అప్పచెప్పేస్తాను, ఆయన అలా చూసుకుంటాను. ఇప్పుడు స్టిల్ షీఈ్ లివింగ్ లెజెండ్. ఆధ్యాత్మిక చింతనలో ఇదిగా ఉంది. సో ఇప్పుడు మొత్తం ఏదైతే ఉందో ట్రస్ట్కి ఇచ్చేసిందండి. ఆవిడ దగ్గర మరి ఏదో ఒకటి ఉంచుకోవాలిగా, అంటే బిల్డింగ్ రాసి ఇచ్చేసింది, క్యాష్ ఏదో ఉంటుంది కొద్దిగా. ఇచ్చేదంటే బిల్డింగ్ 15 కోట్లు వాల్యూ చేస్తుంది. అప్పట్లోనే, మొన్న రీసెంట్ గా. అప్పట్లో కాదు, అప్పట్లో అంత లేదు. అది ఇప్పుడు కోర్టు గెలిచి వచ్చేటప్పటికి 2 సంవత్సరాలు ఎంతో అయింది, 2 సంవత్సరాలు అయింది అనుకుంటా. కోర్టు గెలిచి వచ్చేటప్పటికి వాల్యూ 15 కోట్లు. ఇంకోటి కూడా చేసి ఉంటే బాగుండేది లాస్ట్ లో ఆవిడ. ఇటు కూడా అంటే ఇంత చూశాక జీవితం మీద విరక్తి కలిగి ఆ విధంగా డెసిషన్ తీసుకున్నారు ఆవిడ. సినీ కార్మికులు, పేదవాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది చాలా మంది సఫరర్స్ ఉన్నారు. ఆలోచించండి, కరెక్ట్ అది. అంటే ఎందుకంటే ఈవిడ కూడా సఫర్ అయ్యారు కాబట్టి అది అమ్మేసి ఎవరైనా ట్రస్ట్ కి ఇచ్చేస్తే పోయి ఉండేది. ఆవిడ చేతులతో దేవుడిగా కంటే అంటే ఒకట్లేండి, ఆవిడ ఏంటంటే గుళ్ళో సేవలు చేసి ఆధ్యాత్మికంగా వెళ్ళిపోయింది ఆవిడ. మొత్తం సర్వం పరమాత్మదే అన్న దీంట్లో వెళ్ళిపోయింది. బికాజ్ లేకపోతే మామూలుగా ఉండుంటే పోనీ మీరు చెప్పినట్టు అలా వచ్చేదేమో, కానీ అంత ఆలోచన వచ్చేంత ఆడపిల్లకి అంత రాదు. పైగా ఆవిడ దైవత్వం, అందుకనే ఇన్నాళ్ళు దాదాపుగా 90 ఏళ్ళు అనుకుంటాండి ఇప్పుడు. అందుకనే దేవుడు అంతకాలం ఉంచాడు, ఆయన నీ సేవ నాకు కావాలమ్మా అంటూ
తిరుమల వెంకటేశ్వర స్వామి చూస్తున్నట్టే ఉంది ఆవిడ చూస్తుంటే ఇప్పుడు. ఓకే ఓకే. ఒక అమ్మవారిలాగా ఉంటుంది ఆవిడ ఇప్పటికి. అదే అంత వయసులో అంత గౌరవించదగ్గ కాంచన గారు. అవును. అంచేతంటే ఎవరో కూడా జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉంచడంలో ఈవిడ ఆదర్శం అవ్వాలి. ఆ. ఇప్పుడు ఏ నా టైంకి జీవితం ఆ టైం అయిపోయి నాకు ఇంకా ఏ దారి లేదు అనుకునే వాళ్ళకి ఈ దారి ఉంది. ఓకే ఓకే. అది కొంతమంది నటిమణులు ఫ్యూచర్ కానీ ఇంకో రాబోయే తరాలకు కానీ ఇది మన జీవితాన్ని మనం పాడు చేసుకోవక్కర్లేదు, మన ఇష్టం వచ్చినట్లు మలుచుకోవచ్చు, అంటే అన్యాయానికి బలి కావక్కర్లేదు, అన్యాయాన్ని పోరాడి జయించవచ్చు, ధర్మం ఎప్పటికైనా జయిస్తుంది అన్నది కాంచన విషయంలో నిజమైంది. రైట్. సో ఆవిడ సంపాదించింది ఆవిడకి దక్కింది. నువ్వెంతకమ్మా బాధపడతావు, దేవుడు అడిగినట్టుంది, నువ్వెంతకమ్మా బాధపడతావు, నీ ఆస్తి నీకు వస్తుంది అని చెప్పి ఎవరో చెప్పినట్టుంది. అది ఓకే. అదే ఆవిడ బాధపడాల్సిన అవసరం ఉంది. ధర్మంగా సంపాదించింది ఆవిడే. ఆవిడ లేకపోతే ఏమీ లేదు. నిజమే. పైగా మెయిన్ రోడ్డు ఇలా ఉంటుందండి. ఇక్కడ ఆవిడ ఇల్లు. నేను వెళ్ళాను ఆవిడకి. గిరి రోడ్డు, వెంకటనారాయణ రోడ్డు పక్కనే గిరి రోడ్డు. అంచేత ఇలాంటి ఆవిడ మంచి మార్గం ఎన్నుకున్నందుకు ఎందరో మంది నటీమణులకి ఇది ఆదర్శం అండి. ఖచ్చితంగా. అంటే దైవ మార్గం, ఆధ్యాత్మిక మార్గం ఎన్నుకోవాలని కాదు నేను అనేది. జీవితాన్ని అంతం చేసుకోవక్కర్లేదు, పాడు చేసుకోవక్కర్లేదు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవక్కర్లేదు. ఒక మీనా కుమార్ లాగా, ఒక సావిత్రి గారి లాగాను, ఒక దేవిక గారి లాగాను, ఇలాగ ఎంతోమంది ఇలా అయ్యారు, దెబ్బతిన్నారు. మధుబాల లాగాను. మధుబాల కంటే ఇక తప్పదులేండి. ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ ఆక్సిజన్ లోపంతో పుట్టింది కాబట్టి. అంచేత అందరూ నటీమణులు ఎవరైనా సరే, నటులు కానీ నటీమణులు కానీ, ఒకవేళ ఈ రంగనాథ్ గారు కూడా సూసైడ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. లాస్ట్లో ఆయన అంత ఆధ్యాత్మికంగా రచనలు చేస్తాడు, అది చెప్తాడు. ఆయన ఇన్ని చేసిన ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఆయనే ఉదయకరణకి నేనే చెప్పేవాడిని అన్నాడు ఆయన. అంచేత అవసరం ఏముంది? సో ఆ సిచ్యువేషన్ దాటి, ఆ ఆలోచన వచ్చిన ఒక క్షణాన్ని నువ్వు దాటవేయగలిగితే ఒక జీవితానికి, ఆ జీవితం ఇంకొంతమందికి పనిచేస్తుంది. ఏదో సర్వీస్, ఏదో రూపంలో. కరెక్ట్. అంచేత అందరూ ఆత్మహత్య చేసుకునేవాళ్ళు కానీ, మద్యానికి అలవాటు పడేవాళ్ళు కానీ, దెబ్బతిన్నంత మాత్రాన, దెబ్బతింటే ఏమైంది? ఇప్పుడు మనం చేసుకోవాలి, మనం చెడిపోయాం, మనమే బాగుపడతాం మళ్ళీ. అవును. అంచేత ఇది ఎంతోమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం. అట్లనే ఆవిడ నిండు నూరేళ్ళు నూరు అంటే దేవుడు ఇచ్చాడండి. ఆవిడ దేవుడు ఖచ్చితంగా ఆవిడ నిండు నూరేళ్ళు మొత్తం ఇదిగా పంపించి అమ్మవారిలాగా పంపిస్తాడండి ఆయన, నో డౌట్. అలాగే ఉంది ఆవిడ. ఆవిడ చూస్తే నమస్కారం పెట్టాలనిపిస్తుంది కాంచన గారిని. అంటే ఆవిడ హృదయం స్వచ్ఛం అయిపోయిందండి. ఇప్పుడు ఈ ప్రక్షాళన అయిపోయింది తెలుసు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయింది, ఈ డ్రామాలు వెళ్ళిపోయింది, ఈ లౌకికవాదుల మధ్య నుంచి వెళ్ళిపోయింది ఆవిడ. కేవలం గుళ్ళో కూర్చుని ధ్యానం చేస్తూ, క్లీన్ చేస్తూ, అరుగులు అవి క్లీన్ చేస్తూ కొంతకాలం భగవంతుడు సేవ చేసింది. కరసేవ అంటారు చూస్తారు, అప్పుడు మన వాళ్ళకి ఆ భగవంతుడు సేవ చేస్తూ గడిపింది. ఇక ఆవిడ మైండ్లో ఈ లౌకికమైన బంధాలు ఏం లేవు ఆవిడకి. అందరిని వదిలేసింది మొత్తం. సో అంతే వాళ్ళలో కూడా పశ్చాత్తాపం వచ్చి ఉంటుంది, అయినా కూడా ఈవిడ యాక్సెప్ట్ చేసి ఉండదు. వాళ్ళు ఉండుంటారు ఇప్పుడు. లేరులేండి, లేరు. ఈవిడికే 90 వచ్చేసి. ఆ విషయం చెప్తున్నా, అప్పుడు వచ్చి ఉంటుంది. అంచేత అలాగా కాంచన గారి జీవితం అదండి.